బోర్డ్ కార్టూన్ స్టోరీ మనసుంటే మార్గం ఉంటుంది. అద్భుతమైన థీమ్ చప్పట్లు కుట్టడం. పేదవాడిగా పుట్టి పేదవాడిగానే చనిపోవద్దు అనే సందేశం చాలా బలమైనది. ఇది ప్రేరణాత్మక కార్టూన్ స్టోరీకి సరైన అంశం. క్రింది చిన్న కథను కార్టూన్ స్టైల్లో చూపించు. పాత్రలు: రాము పేద కుటుంబంలో పుట్టిన చిన్న పిల్లవాడు. అమ్మ శ్రమించే గృహిణి. గురువు గారు రాముని ప్రేరేపించే టీచర్. డాష్ డాష్ డాష్. కథ: ఒక చిన్న గ్రామంలో రాము అనే పిల్లవాడు పేద కుటుంబంలో పుట్టాడు. తన తల్లి చేనుల్లో కష్టపడి రోజుకు 10 రూపాయలే సంపాదించేది. రాముకి చదువు అంటే చాలా ఇష్టం. కానీ చాలాసార్లు స్కూల్కి వెళ్ళడానికి పాదరక్షలు లేకపోయేవి. రాము, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? రాము చిరునవ్వు: సార్, నేను పేదవాడిగా పుట్టా, కానీ పేదవాడిగా చనిపోను. టీచర్ ఆ మాట విని ఆశ్చర్యపోయి చెప్పాడు: మనసులో విశ్వాసం ఉంటే దారులు నీ దగ్గరికి వస్తాయి. అదే మాట రాముకి ప్రేరణ అయింది. రోజు పుస్తకాలు చదువుతూ రాత్రి పంట పొలంలో లాంతరు వెలుగులు చదివాడు. ఏడాది తర్వాత రాము ఇంజనీర్ అయి తన గ్రామంలోని స్కూల్ నిర్మించాడు. అమ్మ కన్నీళ్లతో చెప్పింది: నా కొడుకు పేదవాడిగా పుట్టాడు కానీ అందరికీ దారి చూపించే వెలుగుగా మారాడు. మెరిసే నక్షత్రం మోరల్ నీతి కథ. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మన ఆలోచనలోని తప్పు. మంచితనం కేవలం మాటల్లో కాదు, కష్టపడినప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది.